కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకల సందర్భంగా భోగ్ బండార్ కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన బాన్స్వాడ పట్టణంలోని భారత్ గార్డెన్ లో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, బంజారా సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై భోగ్ బండారు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బంజారా శక్తిపీఠ ప్రధాన కార్యదర్శి నేనవత్త బద్య నాయక్, ప్రతాప్ సింగ్ రాథోడ్, విఠల్, నరేష్ రాథోడ్, బంజారా సోదరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. కాబట్టి బాన్స్వాడ పట్టణంలోని భారత్ గార్డెన్లో రేపు 27వ తారీఖు శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు అధికారిక కార్యక్రమం ఉంటుంది. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క భోగ్ బండార్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తాండాల నుంచి తాండా నాయకులు, నాయక్ కారోబారి, కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు, మాజీ సర్పంచులు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, బంజారా కమ్యూనిటీకి సంబంధించిన నాయకులందరూ మరి ఈ కార్యక్రమానికి హాజరై సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా బాన్స్వాడ ముఖ్య నాయకులందరూ, మా బంజారా సోదరులందరం కలిసిమెలిసిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇదేమో రాజకీయ వేదిక కాదు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం. మా మహారాజ్ గారిని మేము ఈ రకంగా ఏదైతే ప్రభుత్వం ప్రతి సంవత్సరం సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఉంది, మరి ప్రభుత్వం ఏ విధంగా అయితే గుర్తించిందో అదేవిధంగా మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను మేము కూడా మరి ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో, మా జాతి ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి అందరం ఈ కార్యక్రమానికి మేము ఏకతాటిపై ఉండి నిర్వహించుకోవాలని నిర్ణయించాం. కాబట్టి మా బంజారా సోదరులు భారీ మొత్తంలో ఈ కార్యక్రమానికి హాజరై సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. జై సేవాలాల్.